రాజమౌళి సీజ్ చేసిన పాస్పోర్ట్ మళ్ళీ మహేష్ బాబు దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నెక్స్ట్ మంత్ ఈ మూవీ టీజర్ రానుందా? ఈ మూవీ బడ్జెట్ నిజంగా 1000 కోట్ల? హీరోయిన్గా ప్రియాంక చోప్రా, విలన్గా పృథ్వీరాజ్ కన్ఫర్మ్ అయ్యారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే SSME 29 ఈ మూవీ గురించి ఇప్పటిదాకా ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. పూజా శర్మనికి ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఇక ఈ మూవీ నుండి వచ్చిన ఒకటే ఒక అప్డేట్, అది కూడా ఇన్స్టాగ్రామ్ నుండి. మహేష్ బాబు పాస్పోర్ట్ క్యాప్చర్డ్ అని ఒక సైకాటిక్ లుక్ తో స్పైడర్ బీజియం తో రాజమౌళి పోస్ట్ చేశాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. ఆ వీడియో కింద మహేష్ బాబు ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినను అని కమెంట్ కూడా చేశారు. అలా వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయినట్టు, షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్టు చెప్పకనే చెప్పారు వీళ్ళిద్దరు. ఇక ఈ మూవీ ఒక యాక్షన్ అడ్వెంచర్ గా భారీ స్థాయిలో తెరకకున్నట్టు, బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు అని సమాచారం. ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఒడిశాలో కంప్లీట్ చేశారు మూవీ టీం. ఈ షూటింగ్ లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా, ఇంకొంతమంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవడంతో ప్రస్తుతం బ్రేక్ దొరకడంతో మహేష్ తన కూతురు సితారా హాలిడే ట్రిప్ కి వెళ్తున్నట్టు తెలుసు. ఈ మేరకు వీళ్ళిద్దరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మహేష్ చిక్కన చేతిలో చిక్కిన పాస్పోర్ట్ తిరిగి నా దగ్గరికి వచ్చినట్టు నవ్వుతూ పాస్పోర్ట్ చూపిస్తూ ఫొటోస్ కి క్లిక్స్ ఇచ్చాడు. నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది అని ఒక స్మైల్ తో మహేష్ బాబు పాస్పోర్ట్ చూపిస్తూ ఉన్న ఈ వీడియో మళ్ళీ ట్రెండ్ అవుతుంది. అలానే సంబంధించిన అఫీషియల్ అప్డేట్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి 3 నిమిషాలు నిడివి ఉన్న టీజర్ ప్లాన్ చేస్తున్నారంటే చక్కర్న. ఈ ప్రెస్ మీట్ కి హాలీవుడ్ నుండి కూడా సెలబ్రిటీస్ వస్తున్నట్టు సమాచారం. మరి మహేష్ బాబు కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో గ్లోబల్ లెవెల్లో సక్సెస్ అవుతుందా? పాన్ వరల్డ్ గా మహేష్ బాబు క్రేజ్ వస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బై.